నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. పెంపుడు జంతువులను దూర ప్రయాణాలకు తీసుకెళ్లడం ఇప్పటి వరకు ఒక పెద్ద తలనొప్పే. సొంత వాహనం ఉంటే సరే, కానీ ప్రజా రవాణాలో అయితే అనుమతులు, పార్సిల్ కౌంటర్లు, క్యూలు, చాలా కష్టాలు. ఇప్పుడు ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTC కొత్త సదుపాయాన్ని తీసుకురానుంది. ఇకపై రైలు ప్రయాణాల్లో పెంపుడు జంతువులకు కూడా ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పెంపుడు జంతువులతో ప్రయాణం చేయాలంటే ఫస్ట్ క్లాస్ AC బోగి తప్పనిసరి. అది ప్రయాణ రోజు స్టేషన్లోని పార్సిల్ కౌంటర్కి వెళ్ళి ప్రత్యేకంగా టికెట్ తీసుకోవాలి. లేకపోతే సెకండ్ క్లాస్ లగేజ్ లేదా బ్రేక్ వ్యాన్లో బాక్స్లో పెట్టి పంపించాల్సిందే. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ వెబ్సైట్లో మార్పులు చేయాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ CRISకు సూచించినట్లు సమాచారం. ఈ సదుపాయం కుక్కలు, పిల్లులు, పక్షులు వంటి పెంపుడు జంతువులకు వర్తించనుంది. కుక్కలు, పిల్లులను యజమానులు తమతో పాటు తీసుకెళ్లొచ్చు. అలాగని ఏనుగులు, గుర్రాలు వంటి పెద్ద జంతువులను కూడా ట్రైన్లలో తీసుకెళ్లొచ్చు అనుకోకండి. వీటిని మాత్రం గూడ్స్ రైల్లోనే తరలించాలి. అది యజమాని బాధ్యతతో. ముఖ్యంగా ప్రయాణికుడి టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాతే పెంపుడు జంతువుకు టికెట్ బుక్ చేయాలి. ఫస్ట్ చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత TTEలకు కూడా టికెట్ కేటాయించే అధికారం ఉండనుంది. ఇక టికెట్ తీసుకున్న జంతువులను గార్డు కోసం కేటాయించిన SLR కోచ్లో ఉంచుతారు. రైలు ఆగినప్పుడు యజమానులు ఆహారం, నీరు అందించవచ్చు. అయితే ఒక్కసారి టికెట్ తీసుకుంటే ప్రయాణం రద్దు చేసినా, రైలు ఆలస్యమైన పెంపుడు జంతువు టికెట్కు పూర్తి రీఫండ్ ఉండదు. మొత్తానికి పెంపుడు జంతువులతో రైలు ప్రయాణం ఇక కాస్త సులభం కానుంది. మీ పెట్ కూడా ఇప్పుడు రైల్వే ప్యాసింజర్ కాబోతుందన్నమాట.